ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 7వ శ్లోకము. మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. పర్యము. ఓ ధనంజయ, నాకంటెను పరమ కారణమైనది ఏదియునూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమున సూత్రమనుల వలె నాయందే కూర్చబడియున్నవి. వివరణ. దేవుడు ఎక్కడ ఉన్నాడా అన్న ప్రశ్నకు సమాధానం. పాలలో వెన్న ఉన్నట్లు, నువ్వులలో నూనె ఉన్నట్లు, మణిమాలలో దారము వలె అన్నింటా పరమాత్ముడు ఆత్మరూపంలో ఉన్నాడు. మణిమాల జగత్తు, మనులు, జీవరాశులు, దారము పరమాత్మ. అనేక రకముల మూలలకు దారమొక్కటే. సృష్టి రచనలో అనేక జీవరాశులు, పరమాత్మ ఒక్కడే దారము. లేకపోతే మనులు నిలవవు. పరమాత్మ లేకపోతే సృష్టి స్థితి లయలు జరగవు. మామూలుగా చూస్తే దారం కనిపించదు. అజ్ఞానానికి పరమాత్మ కనిపించడు. జాగ్రత్తగా పరిశీలిస్తే దారం కనిపిస్తుంది. జ్ఞాని జ్ఞానంతో పరమాత్మను కూడా అలాగే తెలుసుకుంటాడు. 7వ అధ్యాయము 8వ శ్లోకము. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖే పౌరుషన్ ఋషు. తాత్పర్యం. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. వివరణ. మణిమాలలో దారము ఎలా ఉందో అలాగే సమస్త ప్రాణకోటిలో ఉన్న ఉనికిని నిరూపించుకొనుటకు ఈ శ్లోకములో ఉదాహరణగా కొన్నింటిని చెప్పెను. మనుష్యుల ఉత్సాహ ధైర్యాలలో తాను ఉన్నానని చెబుతూ వేద రాశి అనంతమని, దాని సారమైన ఓం యందు ఉన్నాయని భగవానుడు పలికెను.